హాయ్ గైస్, ఈరోజు వీడియోలో నేను ఆయిల్ కానీ చికెన్ మసాలా కానీ ఏది వేయకుండా చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ అయితే చికెన్ని బాగా కడిగి తీసుకున్నాను అనమాట. దాంట్లోనే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. మనం పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్కి ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఏదన్నా ఉంటే కూడా ఇది మొత్తం పోతుందన్నమాట. అలాగే నేను ఇందులో కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుంటున్నానండి. పసుపు ఉప్పు ఈ రెండు వేసి చికెన్ని కొద్దిసేపు అయితే మనము వాసన వెళ్ళేదాకా కూడా ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయట వెళ్ళిపోయేదాకా మనం దీన్ని అలాగే ఉడకబెట్టుకుంటాం అనమాట. దానివల్ల చికెన్ గట్టిగా పడి టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఎంతమంది ఈ ప్రాసెస్ ఫాలో అవుతారన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ చాలా మంది కూడా తెలుసుకుంటారు. కొంతమంది డైరెక్ట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసేస్తారనమాట. సో నేను ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే చెప్తున్నాను మీకు. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఒక 10 to 15 minutes అయితే మనం చికెన్ని బాయిల్ చేయాలి. అప్పుడు ఈ చికెన్ లో ఏదన్నా ఇప్పుడు మనకి చాలా రకాల డిసీజెస్ వచ్చేస్తున్నాయి కదా, సరిగ్గా బాయిల్ చేసి తినకుండా ఉండడం వల్ల. ఇలా బాయిల్ చేసి తినడం వల్ల ఏంటంటే ఏదన్నా బ్యాక్టీరియా పాడు ఉంటే కూడా అది త్వరగా పోతుందన్నమాట. సో మీరు కూడా ఎప్పుడు కూడా ఇలాగే చేసుకోండి. బాగా 15 నిమిషాలు ఉడికిన తర్వాత దాని నుంచి వాటర్ ఇలా సపరేట్ అయిపోతుంది. సో ఈ వాటర్ ఇలా సపరేట్ అయిపోయి ముక్క గట్టి పడినప్పుడు మనం ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాము. చేసి వేయడం కంటే కూడా మనం ఇలాగ దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు చాలా బాగా తెలుస్తుందండి. నేను వెల్లుల్లితో పాటు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక 2 minutes అయితే మనం రెండింటిని కలిపి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనకు అది బాయిల్ అవుతుంది కదా, తర్వాత మనం ఇందులోనే కారం, ధనియాల పొడి, పసుపు, మిరియాల పొడి ఈ నాలుగిటిని కలిపి ఒకేసారి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ బాయిలింగ్ మెథడ్లో యూస్ చేస్తున్నాము, ఆయిల్ ఏం వేయట్లేదు కాబట్టి వీటిని అన్నిటిని కలిపేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందంటే మీకైతే టేస్ట్ బాగాలేదు అన్న టెన్షన్ అయితే అవసరం లేదనమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది. అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత మనం ఇలాగైతే కలుపుకోవాలన్నమాట. మీకు కావాలంటే ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి, టేస్ట్ వైజ్ అయితే చాలా బాగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఎవ్రీ 5 minutes ఒకసారి కలుపుకుంటూ ఉండండి. తర్వాత ప్లేట్ అయితే మూసేసి ఒక 5 minutes అయితే దాన్ని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ప్లేట్ తీసి చూసాకైతే మీకు చికెన్ రెడీ అయిపోతుంది అనమాట, వేడి వేడిగా. ఈ చికెన్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఉప్పు ఒకసారి చూసుకొని సరిపోకపోతే వేసుకోండి. మాకైతే సరిపోయిందనమాట. అంతే అండి, ఎంతో టేస్టీగా మనం ఆయిల్ వేయకుండా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ చికెన్ లో ఉన్న ఆయిలే మనకు సరిపోతుంది. అది ఉడుకుతున్నప్పుడు ఇలా ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.